పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన తప్పిదములను పాపములను ఒప్పుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, మేము వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము. మేము వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనతైకస్తుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరా కరే మహోన్నతులు మీరు కరే పరిశుద్ధులు మీరా కరే మహోన్నతులు మీరు కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో గుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో గుండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమతో మమ్మ ఆదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచు మీకు నిత్యానందమును ప్రసాదించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ప్రేమ కలిగిన యేసయ్యానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానకర్తానికి స్తోత్రమయ్యా. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, అటివారిదే పరలోక రాజ్యమని పలికిన దేవా మీకు స్తోత్రం నాయనా. చిన్న బిడ్డలను మొదలుకొని ప్రార్థిస్తున్నాం. చెత్త బుట్టలలో పడవేయబడి వారిని మీకు సమర్పిస్తున్నామయ్యా. HIV సోకిన బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. మానసికముగా శారీరకముగా అంగవైకల్యముతో బాధపడుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. ఆ చిన్న బిడ్డలను దీవించండి. వారికి మంచి జ్ఞానమును దయచేయండి దేవా. మంచి తెలివితేటలు దయచేయండి. బాలయేసువా, జ్ఞానములో ప్రాయములో పెద్దల ఆదర అభిమానాలను ఎదిగినట్లనే ప్రభువా మమ్మలను కూడా మీలో పెంచమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం. యేసు ప్రభువా, మీ బిడ్డలైన మమ్మ ఆశీర్వదించండి. మీ బిడ్డలైన మమ్మ దీవించండి. యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాం దేవా, వారిని దీవించండి. యువతి యువకులు చదువుల్లో తోడుగా ఉండండి నాయనా. ఇంటర్ చదువుతున్న వారిని, డిగ్రీ చదువుతున్న వారిని, PG చదువుతున్న వారిని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారిని, ఆ పై చదువులు చదువుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. ఇంటర్ పరీక్షా ఫలితాలు సంపాదించుకున్న వారిని, ఇంటర్లో సబ్జెక్ట్స్ పోయి బాధపడుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. వారిని ఊరడించండి. వారికి ప్రభువా నెమ్మదిని దయచేయండి. పాస్ అయినటువంటి వారిని మీకు సమర్పిస్తున్నాం. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం భయ్యా. నీకు వందనం తండ్రి. అయ్యా, ఇంకా వీసా కోసం, పాస్పోర్ట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. వారికి వీసాలు, పాస్పోర్ట్లు దయచేయండి. కుమారుడి చేయి జారిపోతున్నాడని, కుమార్తె చేయి జారిపోతుందని మానసికంగా నలిగిపోతున్న తల్లిదండ్రులను ఊరడించండి. వారికి నెమ్మది దయచేయండి. ఆ కుమారులకు, ఆ కుమార్తెకు ప్రభువా మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఆ మాటకు విధేయత చూపించే గొప్ప భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా.
నీకు స్తోత్రం. మద్యపానం, ధూమపానం, గుట్కాలు, పానుపరాగులు, గంజాయి తాగుతున్న వారిని, వారి బంధకాలను విడిపించండి. పాపం అనే ఊపిలో, పాపం అనే వ్యసనములో పడిపోయిన వారిని వారి వ్యసనాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. అయ్యా, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఫలితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం. మహాపరిశుద్ధులైన తండ్రి, మహాప్రేమ కలిగిన దేవా, మీకు వందనమయ్యా. నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయండి. వివాహ సంబంధాల కోసమే వెతుకుతున్న వారికి మంచి వివాహ సంబంధాలు దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలం దయచేయండి. గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవాన్ని దయచేయండి. తల్లిని బిడ్డలిద్దరిని క్షేమంగా ఉంచండి. పరిశుద్ధులైన దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి. అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు, అక్కాచెల్లెల మధ్య గొడవలు, తోడుకోడళ్ళ మధ్య గొడవలు, తోడళ్ళుల మధ్య గొడవలు తీసివేయండి. ప్రతి కుటుంబంలో శాంతి దయచేయండి. ప్రతి కుటుంబంలో సఖ్యత దయచేయండి. ప్రతి కుటుంబంలో ఆనందం దయచేయండి నాయన. శాంతి లేని కుటుంబంలో శాంతి దయచేయండి. సమాధానం లేని కుటుంబంలో సమాధానం దయచేయండి. ఆనందం లేని కుటుంబంలో ఆనందం దయచేయండి నాయన. హృదయ పరివర్తన కావలసిన ప్రతి బిడ్డకు హృదయ పరివర్తన దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాపాత్ములము, అభాగ్యులము, అయోగ్యులము నాయన. పాపం అనే ఊపిలో కూరుకుపోయినటువంటి వారం తండ్రి, కోపముతో, ద్వేషముతో, అసూయతో, పగలతో, ప్రతీకారాలతో బ్రతుకుతున్న వారమై ఉన్నాము దేవా. మాలో హృదయ పరివర్తన దయచేయమని ప్రభువా నీకు స్తోత్రం, వందనం తండ్రి. అయ్యా, ఈ సమయమందు భర్త కోసం ప్రార్థిస్తున్న వారున్నారు, భార్య కోసం ప్రార్థిస్తున్న వారున్నారు, బిడ్డల కోసం ప్రార్థిస్తున్న వారున్నారు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల కోసం ప్రార్థిస్తున్న వారున్నారు తండ్రి. అలా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. అలా ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మహాగరుడైన తండ్రి, నీకు వందనం ప్రభువా. అయ్యా, ఈ సమయమందు కూలి పని చేసుకుంటున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను దీవించండి నాయన. ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా పొలం పనులకు వెళుతున్నారు తండ్రి. ఎలాంటి ప్రాణహాని లేకుండా, విష జంతువులు వారిని ముట్టకుండా, విష జంతువులు వారిని తాకకుండా వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ సమయమందు గృహ నిర్మాణం చేపట్టిన వారిని దీవించండి నాయన. అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రయాణాలు చేస్తున్న వారిని, వాహనాలు నడుపుతున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. విధవరాండ్రను దీవించండి. దిక్కులేని వారిని దీవించండి. రాజకీయ నాయకులందరిని ఆశీర్వదించండి. ఐఏఎస్, ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగ్లు తీసుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. ఇదిగో రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్లో, ఎడ్యుకేషన్లో, మున్సిపల్లో, బ్యాంకులో, సచివాలయాల్లో, ఫారెస్టుల్లో పనిచేస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రం, వందనం దేవా. మహాగణుడైన తండ్రి, మహాప్రేమ కలిగిన దేవా, మీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ స్తోత్రం. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను, ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వారిని దీవించండి నాయన. తలనొప్పితో, మెడ నరాల నొప్పితో, చెవి నొప్పితో, పంటి నొప్పితో, గొంతు నొప్పితో ఉన్నవారికి స్వస్థత దయచేయండి. గుండె జబ్బుతో, కడుపులో గడ్డలతో, వెన్నుముక నొప్పితో, గ్యాస్ ట్రబుల్తో, అల్సర్తో, అసిడిటీతో, వెన్నుముక అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, షుగర్, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠరోగంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి ఆయన. ఇదిగో రకరకాలైన జబ్బులతో, జలుబుతో, దగ్గుతో, రొంపుతో, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, మలేరియాతో, డెంగ్యూతో బాధపడుతున్న వారందరికీ స్వస్థతను దయచేయండి. నీ కృపా కనికరం ఆ బిడ్డలకు దయచేయండి. నీ కాపుదల వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం. మా శత్రువులను, మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని, మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని, మా పేరు చెడగొడుతున్న వారిని, మా ముందు పోలా మా వెనకాల మరొకలాగా నటిస్తున్నటువంటి వారిని మీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల వాళ్ళకు దయచేయండి. నీ కృపా కనికరం వాళ్ళకు దయచేయండి నాయన. ఇదిగో ఈ సమయం మందు మేము నీ వాక్యం ఆలకించబోతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని పితతోనూ పవిత్రాత్మతో కలిసి యుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూర్చుందాం.
మొదటి పట్టణము మాటలాడుట యందును అతడు కనికరించు జ్ఞానమును అతనిని ప్రేమించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు మొదటి పట్టణము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్లనెను, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు ఆయన యేసును విడుదల చేయమటకు బదులు మీరు నరహితకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనరకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయన మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు మీ నాయకుల యేసుకు చేసిన ద్రోహము మీ ఆజ్ఞమును వలనే జరిగినది నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ బదులు పడవలని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలి రండి. ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు క్షమమును నుండి ఆధ్యాత్మికముగాను విశ్రాంతి కాలములు వచ్చును. ఇవి ప్రభువు వాక్కు. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నువ్వు అడగక ముందే అవసరం ఎరిగిన తండ్రిగా ఉన్నాడు. తన ఐశ్వర్యముతో అక్కరలన్నీ తీర్చెదనన్నాడు. నువ్వు అడగక ముందే అవసరం ఎరిగిన తండ్రిగా ఉన్నాడు. తన ఐశ్వర్యముతో అక్కరలన్నీ తీర్చెదనన్నాడు. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. నీ
నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ, 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. మీరు పాపము చేయకుండాటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు రాయిచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా వినవించుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములను ఆయన విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గుర్తించిటమనుట నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కానీ ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టి వాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును దేవునికి సొంతము, జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. నేనును నా కుటుంబమును దేవునికి సొంతము, జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమా ఘనత ఆరాధన నా దేవునికి చెల్లును. స్తుతి మహిమా ఘనత ఆరాధన నా దేవునికి చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 24వ అధ్యాయము 35వ వచనము నుండి. లూకా 24:35 నుండి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనల గురించి వివరించి ఆయన రొట్టె విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించిరి అది తెలిపిది. వారు ఇటులా ముచ్చడించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరెందులకు కలవరపడుచున్నారు?
మీ మనసులో సందేహములేల కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన అట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనందాశ్చర్యముతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ మధ్య తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల గ్రంథములో నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లుగా వారి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను. క్రీస్తు కష్టములు అనుభవింపవలెననియు 3 రోజులు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులు ఆయన పేరట హృదయ పరివర్తనము పాప క్షమాపణ ప్రకటింపవలెనని వ్రాయబడి ఉన్నది. వీనికన్నిటికీ మీరే సాక్షులు. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పోయిన వారం ఎటు చదివారు? ఇటేనా? ఈ వారం ఇటు. లూకా శుభవార్త 24వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. నెక్స్ట్, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. వేరే వాళ్ళు చదవండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. చాలు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆనాడు ఈనాడు మనల్ని కోరుకునేది ఒకటే, మీరు నాకు సాక్షులుగా ఉండండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కోసం సాక్షులుగా బ్రతకటం కంటే ఉన్నంత భాగ్యం ఇక మరి దేనిలో కూడా ఉండదు. కనుక క్రీస్తు కోసం సాక్షులుగా మనం బ్రతకటం అనేది దేవుడు మనకిచ్చే ఒక గొప్ప బహుమానం, ఆశీర్వాదం. అయితే యేసు ప్రభు వారు సాక్షులుగా ఉండమన్నప్పుడు ఏం జరిగింది? పాస్కా కాలంలో, ఉత్థాన కాలంలో ఇది 3వ ఆదివారం. మొదటి ఆదివారం రోజున పునరుత్థానుడైన యేసయ్య మగ్దలా మరియమ్మకు కనిపించారు. మూసిన తలుపును మూసినట్లు ఉండగానే భయంతో ఒక గదిలో చేరి ఉంటే వారి మధ్యకు దేవుడు కనపడి పంచగాయాలను చూపించి నేను పునరుత్థానుడయ్యాను అని చెప్పారు. ఇది మొదటి వారం. రెండవ వారం తన పంచగాయాలలో థామస్ గారు వేలిపెట్టి చూడటం వల్ల పరిశుద్ధాత్మను వారికిచ్చి అధికారాన్ని, శక్తిని వాళ్ళకిచ్చి నాకు సాక్షులుగా బ్రతకండి అని పలికారు. అది రెండవ వారం. ఇది 3వ వారం.
రొట్టెను అందుకొని ఆ రొట్టెని తిన్నారు, నేనే ఆయనని తెలియచేశారు. చేప ముక్కను తీసుకొని ఆ చేప ముక్కను తిని, నేను దెయ్యాన్ని కాను, భూతాన్ని కాను, నేను దేవుడిని, పునరుత్థానుడైన క్రీస్తును అని రొట్టెని తిని చేపను తిని తెలియచేశారు. ఇక దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మోషే ధర్మశాస్త్రములో విషయాలను, యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలను, దావీదు పలికినటువంటి లేఖనాలన్నీ వివరించి, ఆ తదుపరి వాటిని వివరించినటువంటి తరువాత ఆ తదుపరి ఇదిగో ఆ లేఖనాలన్నీ నా జీవితంలో నెరవేరాయి అని చెప్పటం జరిగింది. ఈ విధంగా ఆయన పునరుత్థానం గురించి వివరించిన తర్వాత యేసు ప్రభు వారు అంటారు, దీనికి మీరు సాక్షులుగా ఉండండి. ఎవరికి సాక్షులుగా? యేసయ్యకి సాక్షులుగా. ఆయనకి మనం సాక్షులుగా ఉండాలంటే ఆయనతో మనకి వ్యక్తిగత అనుబంధం అనేది చాలా చాలా ముఖ్యం. అంతేనా? ఎక్కడికి వెళ్ళా? సో దేవునితో మనకి వ్యక్తిగత సంబంధం చాలా ముఖ్యంగా ఉండాలి. ఆ వ్యక్తిగత సంబంధం అనేది లేనప్పుడు, వ్యక్తిగత అనుభూతి లేనప్పుడు, వ్యక్తిగతమైనటువంటి దేవునితో ఆ ప్రేమానురాగాలు మనం పొందుకోనప్పుడు ఆయనకు మనం సాక్షిగా ఉండలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారో చూద్దాం. మొదటి సాక్ష్యం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. కనుక జీవనకర్తను మీరు చంపి ఉన్నారు. సరిగ్గా చదవాల. కనుక మీరు చంపి ఉన్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మేము దీనికి సాక్షులం. దేనికి సాక్షులట? అయ్యా, గెత్సమనే తోటలో ప్రార్థన చేసుకుంటే మీరు వచ్చారు, ఆయన పట్టుకున్న దానికి సాక్ష్యం మేమేనయ్యా. పిలాతు ముందు నిలబెడితే బరబ్బాకు బదులుగా యేసయ్యను వదిలిపెట్టమన్న దానికి సాక్ష్యం మేమేనయ్యా. ఆయనను పట్టుకున్న తర్వాత ఆయన వస్త్రాలు పీకేసినప్పుడు దానికి సాక్ష్యం మేమేనయ్యా. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన భుజము పైన స్లీవను పెట్టి ఈ క్రూరంగా కొడుతున్నప్పుడు సాక్ష్యం మేమేనయ్యా. అదిగో బరబ్బాకు బదులుగా యేసయ్యను సిలువ వేయమనటానికి సాక్ష్యం మేమేనయ్యా. మీరును ఆయన చంపినప్పుడు, ఆయన మేకులలో చీలలు దిగగొట్టినప్పుడు సాక్ష్యం మేమేనయ్యా. ఆయన దేహాన్ని మీరు మాకిస్తే ఆయన దేహాన్ని సమాధిలో చేసింది మేమేనయ్యా. అంతా చేసిన 3వ రోజున తిరిగి లేచాడు, దానికి కూడా సాక్ష్యం మేమేనయ్యా. ఆ సాక్ష్యం ఎలాగో తెలుసా? మహిమ కలిగిన దేహంతో వచ్చాడు. ఆయన పంచగాయాలలో మేము వేళ్ళు పెట్టాం. మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే మా మధ్యకు వచ్చి నిలబడ్డాడయ్యా. దీనికి సాక్ష్యం మేమేనయ్యా. ఎంత చక్కనగా చెబుతున్నారు చూడండి. కళ్ళతో చూసిన దాని గురించి సాక్ష్యం చెప్పారు, మనసుతో అర్థం చేసుకున్న దానిని గురించి సాక్ష్యం చెప్పారు, జీవితంలో అనుభవించిన దానిని గురించి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ఎవరి గురించి అనగా యేసు ప్రభు గురించి మాత్రమే. అదే మనం అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తాం. ఎలయనా మేము మా కనులారా చూచిన దానిని గూర్చి
చెవులారా విన్నదాని గురించి చెవులారా విన్నదానిని గురించి మాట్లాడకుండా ఉండలేం. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్యను మేము కళ్ళతో చూసాం, ఆయన చెప్పిన మాటలు మేము చెవులతో విన్నాం, దీనికి మేమే సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా ఆయనకి సాక్ష్యంగా ఉండాలి. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో దీవెనలు ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో స్వస్థతలు ఇచ్చారు. భర్తకు స్వస్థత, పిల్లలకు స్వస్థత, భార్యకు స్వస్థత. నువ్వు ఊహించని దీవెనలు నీ ఇంట్లో దేవుడు ఎన్నో మరెన్నో చేశాడు. మరి ఏ రోజైనా సాక్ష్యం చెప్పావా? ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా యేసయ్య అని సాక్ష్యం చెప్పావా? ఈ రోజున నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి కారణం నా యేసయ్య అని సాక్ష్యం చెప్పావా? ఒకప్పుడు నేను పాపాత్మురాలని, ఈ రోజున నేను దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను, కారణం నా దేవుడు నా బ్రతుకు మార్చాడు అని సాక్ష్యం చెప్పగలిగావా? సాక్ష్యం చెప్పని జీవితం వ్యర్థమే దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు అంటున్నారు, అందుకే శిష్యులు అంటున్నారు, మేము మా కళ్ళతో చూసిన దానిని గురించి, చెవులతో విన్న దాని గురించి మాట్లాడకుండా మేము ఉండలేం. దానిని ఏమంటారు? సాక్ష్యం. మరి చెవులతో విన్నదేంటిది? మనసుతో గ్రహించిందేంటిది? ఒకసారి మనం చూద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 28వ వచనం. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధిస్తారు. మేము ఎరిగిన యోహాను శుభవార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆమె తన కడువను చదువమ్మా. ఆమె తన కడవని అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో ఒక మనుషుడు నేను చేసినవి అన్నీయు చెప్పెను, వచ్చి చూడుడు ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను. కనుక కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ప్రజలు పట్టణము నుండి బయలుదేరి ఆయన వద్దకు వెళ్ళిరి. ఈలోగా ఆయన శిష్యులు బోధకుడా భోజనము చేయుడు అని బతిమాలిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఫాదర్ గారికి ఏమని చెప్తున్నారనంటే, ఈరోజు వాక్యము ద్వారా మనము దేవునికి ఏ విధముగా సాక్ష్యముగా నిలబడుతున్నామని ఈనాడు దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మన కుటుంబాలలో దేవుడు అనేకమైన మేలులు వ్యక్తిగతంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మన దేవుడు మన కుటుంబాలలో అనేకమైన మేలులు చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనము దేవునికి ఏ విధంగా సాక్ష్యముగా నిలబడుతున్నామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకానొక గ్రామంలో ఒక స్త్రీ ఒక్కతే ఒంటరిగా నివసిస్తూ ఉండేది. ఆ స్త్రీకి తన భర్త చనిపోయి కొన్ని సంవత్సరాలుగా ఆమె ఒంటరిగానే జీవిస్తూ ఉంది.
ఆమె జీవిత ప్రయాణంలో ఆమెకి ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి తోడు లేకుండా, తనకు సంతానం లేకుండా ఆ యొక్క జీవితాన్ని ఆమె ఒంటరిగా గడుపుతూ ఉన్నది. తన బంధుమిత్రులు ఉన్నా కానీ, తన తోటి సహోదరులు ఉన్నా కానీ ఆమె ఒంటరిగా గడుపుతూ ఉన్న సమయంలో ఆమెకి ఒక అనారోగ్యం అనే మలినము ఆమెకి వ్యక్తిగతంగా ఆరోగ్యం అనేది బాగాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు గారు ఈ విధముగా చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె చాలా భయభ్రాంతులుగా గురయ్యి, నీకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలమ్మా, నీకు వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే నువ్వు చనిపోతావని ఆమెకి డాక్టర్లు గారు చెప్తున్నప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి కొంతసేపు ఆలోచించుకొని మదనపడుతూ ఈ విధముగా తెలియపరుస్తూ ఉన్నది. అయ్యా, నాకు ఎవరు లేరు, నా అనుకున్న వాళ్ళని, నా తోబుట్టువులను కూడా నేను వదిలిపెట్టి ఒంటరిగా జీవిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే నాకు తిండికి ఎలా జరుగుతుంది, నాకు ఏ విధముగా జరుగుతూ ఉందని ఆమె మనసులో మదనపరుచుకుంటూ ఆలోచిస్తూ ఉన్నది. ఆ యొక్క సమయంలో అక్కడ ఉన్న విచారణ గురువులు తన ఇంటికి వెళ్ళి ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, నీ కుటుంబానికి నేను ఈరోజు యొక్క పాస్కా కాలంలో ఉత్థాన క్రీస్తు పండుగ అయిపోయిన తర్వాత గృహాలను దర్శించడానికి వచ్చాను, మీ కుటుంబ సభ్యులను పిలువు అన్నప్పుడు, అయ్యా మా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, నేను ఒంటరిగా జీవిస్తూ ఉన్నాను అని ఆమె ఈ విధముగా తెలియపరుస్తూ ఉన్నది. అనుకున్నప్పుడు ఆ యొక్క ఫాదర్ గారు, అమ్మ నీకేమి కాదు, నీకు దేవుడే తోడుగా ఉంటాడు, దేవుడే నీకు అండదండగా ఉంటాడు, నువ్వేమి భయపడవద్దు అని ఆ ఫాదర్ గారు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ యొక్క సమయంలో ఆమె కూర్చొని ఆలోచించుకుంటూ ఉంది. నేను ఏ విధముగా అయినా ఆపరేషన్ చేయించుకోవాలి, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని ఫాదర్ గారు చెప్పారు అని ఆలోచించుకుంటూ తన అన్నగారైన తన అన్నగారితో ఆమె పెళ్ళైన కాడి నుంచి తన అన్నగారితో మాట్లాడటం లేదు. ఎందుకనంటే తనకిష్టం లేని సంబంధం చేసుకున్నదని తన చెల్లిని అన్న వదిలేసి వారి జీవితం వ్యక్తిగతంగా జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో తన అన్నకి ఫోన్ చేసి, అన్న నేను ఈ విధముగా నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్తున్నప్పుడు తన అన్న కన్నీరు కార్చి, అమ్మ నీకు నేను ఉన్నాను, నీకు నేను వస్తాను అని వెంటనే తన చెల్లి దగ్గరికి వచ్చి ఈ విధముగా చెప్తూ ఉన్నాడు. తనను కౌగిలించుకొని, నేను నీకు ఉన్నాను, ఇక ముందట ఏదో జరిగింది తీసివేయి, ఇప్పుడు నుండి మనం కలిసి ఉందాము, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను తిరిగి వచ్చాను, ఆపరేషన్ నీకు మొదలు పెడదామని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించినప్పుడు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆమె దేవాలయంకు వచ్చి ఈ విధముగా సాక్ష్యం తెలుపుతూ ఉంది. అయ్యా, నాకు ఎవరు లేరు అనే సమయంలో దేవుడు ఒక గురువు ద్వారా నా ఇంటికి వచ్చాడు, నా మనసును, నాలో ఉన్న పాప క్షమాపణను తీసివేసి నాలో ఉన్న పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు దయచేశాడు. నేను ఈ విధముగా నా అన్నకు ఫోన్ చేసిన వెంటనే వచ్చాను, ఈరోజు ఆపరేషన్ చేయించుకున్నాను, దేవునికి సాక్షిగా నిలబడుతున్నానని ఆమె సాక్ష్యం చెప్తూ ఉన్నది. ఆ యొక్క సాక్ష్యాన్ని మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కానీ నీవు నేను దేవునికి సాక్ష్యంగా నిలబడుతున్నామా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో దేవుడు అనేకమైన సార్లు మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు. నువ్వు మారు మనసు పొందు. కొన్ని సమయాలలో దేవుడు వ్యక్తిగతంగా కొన్ని బాధలు పెడుతూ ఉంటాడు, కొన్ని మనకంతటికి మనమే కొన్ని తెచ్చుకుంటూ ఉంటాము. ఆ సమయంలో మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఒంటరిగా కూర్చొని ప్రార్థించుకుంటే, ఆలోచించడానికంటే ఒంటరిగా కూర్చొని ప్రార్థిస్తే దేవుడు ఆ యొక్క ప్రార్థనకు దేవుడు ఫలితాన్ని దయచేస్తాడు. దయచేసిన తర్వాత నువ్వు సాక్షిగా నిలబడితే నీ కుటుంబంలో ఇంకా అనేకమైన మేలులు జరగటానికి ఆస్కారం ఉంటుంది. దేవుడు ఈనాడు వాక్యం ద్వారా మనకు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. ఫాదర్ గారు చెప్పిన విధముగా ఆనాడు యేసు ప్రభు ఆ యొక్క 12 మంది శిష్యులకి ఏ విధముగా అయితే దర్శనమిచ్చి ఉన్నాడో, నేను యొక్క సజీవముగా సాక్షిగా ఉన్నాను అని ఆ యొక్క దేవుడు ఆ యొక్క శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు ఆ యొక్క శిష్యులకు వెళ్ళి సకల జాతి జనులకు మీరు సువార్తను ప్రకటించండి, నా పేరు మీద సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క శిష్యులు వెళ్ళి ఆయన పేరు మీద విశ్వాసం ఉంచి సకల జాతి జనులకు సువార్తను బోధిస్తూ ఉన్నారు.
కానీ నీవు నేను ఒక క్రైస్తవుగా బతుకుతున్న ఈ సమయంలో దేవునికి సాక్షిగా నిలబడుతున్నామా, లేకపోతే లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో మనకు కొన్నిసార్లు నిందలు, అవమానాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. కానీ ప్రార్థన అనే జీవితాన్ని మనం మరిచి ఆ యొక్క మనస్తాపంతో ఒంటరిగా జీవిస్తూ ఉంటాము. కానీ కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రార్థన చేయటం వస్తుంది. కొంతమందికి పాటలు పాడతారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమందికి బైబిల్ చదువుతారు. కానీ ఈనాడు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, నీ వ్యక్తిగతంగా ఏ విధముగా చేసినా కానీ అది దేవునికే చెల్లుతాయి అని. అంటే నువ్వు ఏ విధముగా అంటే నువ్వు మంచి మనసుతో ప్రార్థన చేస్తే ఆ యొక్క మంచి మనసు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ కుటుంబంలో దేవుడు మేలులు జరిపిస్తాడు. ఈనాడు మరియమ్మ గారు పాడిన పాట స్తోత్ర గీతంతో లూకా శుభవార్త 41వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. చదవండి. అప్పుడు మరియమ్మ ఇట్లా పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీన అవస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు తనను ధన్యురాలు అని పిలిచెదరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మరియమ్మ గారు తనను తాను తగ్గించుకొని దేవునికి ఆమె దాసురాలుగా ఎంచుకొని ఉన్నది. మనము కూడా అనుకుంటూ ఉంటాము, నాకేమి ఈ లోకంలో నేను ఒక మంచిగా జీవిస్తున్నాను, ఒక ఉన్నత స్థాయిలో జీవిస్తున్నానని విర్రవీగుతూ అహంకారముతో బ్రతుకుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఆ యేసుప్రభుకు జన్మనిచ్చిన తల్లి సైతమే తనను తాను తగ్గించుకొని దేవునికి దాసురాలుగా ఇక్కడ ఆమె తనను తాను పోల్చుకొని ఉంటుంది. మనము కూడా మన యొక్క జీవితాలలో భర్తకు విధేయుడుగా, భార్యకు విధేయుడుగా జీవిస్తున్నామా లేదా, తల్లిదండ్రులకు విధేయులుగా, భార్య భర్తలకు విధేయులుగా, బిడ్డలకు విధేయులుగా జీవిస్తున్నామా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా మన యొక్క క్రైస్తవ జీవితంలో దీనత కలిగి జీవించాలి, తగ్గింపు కలిగి జీవించాలి అని ఆ తల్లి మరియమాత తన యొక్క పాడిన స్తోత్ర గీతంతో ఈనాడు మనకు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 51, 52 వచనాలను చదువుకుందాము. ఆయన తన బాహుబలమును చూపి అహంకారులను దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే మనకి డబ్బు ఉన్నది, మనకి మంది బలగం ఉన్నదని మనం విర్రవీగుతూ ఉంటాం. నాకంటే ఎవరు లేరు, ఈ లోకంలో నా యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాను అని విర్రవీగుతూ విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాము. అలాంటి వారిని ఉన్నత స్థితిలో ఉన్నా కానీ నేలకు పడవేసి మట్టిలోనికి దించుతానని దేవుడి నాడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దీనులను లేవనెత్తి ఆసనముల మీద కూర్చుండబెడతానని దేవుడు ఈనాడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం దీనత కలిగి జీవిస్తూ ఉన్నామా, లేకపోతే ఈ లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామా, దేవునికి విధేయులుగా జీవిస్తూ ఉన్నామా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది దీనత కలిగి తగ్గింపు కలిగి జీవించటం. ఆ యొక్క తగ్గింపు కలిగే జీవితాన్ని జీవిస్తే దేవుడు ఆ తల్లికి ఏ విధముగా అయితే తోడుగా ఉన్నాడో మరి ఏ తల్లికి మన జీవితంలో మనకి కూడా ఆ దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని ఈనాడు మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే విధముగా కానా పెండ్లి విందులో ఆ తల్లి ఏ విధముగా అయితే తన కుమారుని ద్వారా మేళ్ళు జరిపి ఉన్నదో మన కుటుంబంలో కూడా
ఆ యొక్క తల్లి ప్రార్థన సహాయాన్ని మనం అడిగితే ఆ యొక్క తల్లి ప్రార్థన సహాయం ద్వారా ఆ దేవుడు మన కుటుంబాలలో కూడా అనేకమైన మేలులు చేస్తూ ఉంటాడు. మనము కూడా ప్రార్థించాలి. అంటే మనకేమైనా బాధ వస్తే ఆ బాధని అంతే బాధపడుతూ ఉంటాము, కానీ ఆ బాధను ప్రక్క వేసి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించుకుంటే ఆ యొక్క ప్రార్థన ఫలితానికి దేవుడు ఆ యొక్క ప్రార్థనకి ఫలితాన్ని దేవుడు కన్ఫామ్గా మనకి దయచేస్తాడు. ఎందుకనంటే మా జీవితంలో కూడా దేవుడు అనేకమైన మేలులు చేశాడు. మన మేలులు చేస్తున్నప్పుడు మనం దేవునికి సాక్షిగా నిలబడాలి. ఈనాడు దేవుడు వాక్యం ద్వారా మనకు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. అధిపతులను ఆసనముల నుండి పడత్రోసి దీనులను లేవనెత్తెను. 53వ వచనాన్ని కూడా చదవండి అమ్మా. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే, ఎవరైనా మన ఇంటికి అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా సహాయం చేయమని వస్తూ ఉంటారు, కానీ మనం తీసివేసింది ఇస్తాము, కానీ మంచిదాన్ని మనం ఎప్పుడు ఇవ్వము. అని అంటే మిగిలి ఉన్నది అంటే కట్టుకున్న చీర కానీ కట్టిన బట్టలు ఇస్తాము, కానీ స్వచ్ఛమైనది మనం ఇవ్వము. అలాంటి వారిని దేవుడు ఈనాడు ధనవంతులను వట్టి చేతులతో పంపుతాను, ఆకలిగొన్న వారిని సంతృప్తి పరుస్తాను అని దేవుడు ఈనాడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకానొక కుటుంబంలో ఒక తల్లి కొడుకులు ఇద్దరు జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె తన యొక్క కుటుంబ జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉన్నది. ఆ యొక్క సమయంలో ఆమె ఉద్యోగ రీతిలో ఆమె యొక్క పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుకుంటూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు తన ఉద్యోగానికి వెళుతూ వస్తూ ఉండేది. ఏ సమయంలో ఫోన్ చేసినా కానీ ఆ యొక్క సమయంలో నేను ఉన్నాను వస్తాను అని తను వెళుతూ తన ఉద్యోగాన్ని తన యొక్క ఉద్యోగం రీత్యా తన యొక్క పనిని నెరవేరుస్తూ ఉన్నది. అది అర్ధరాత్రి కానీ ఏ వేళలా కానీ ఫోన్ చేసినా నేను వస్తాను మీరు బయలుదేరండి అని ఆమె తన యొక్క ఉద్యోగంలో ఎల్లవేళలా కానీ ఆ యొక్క ప్రజలకు అందుబాటుగా ఉండేది. ఆ యొక్క సమయంలో తన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత, అమ్మ నీకేమైనా ఇచ్చారా, నీకేమైనా ఒట్టి చేతులతో వచ్చావా, లేకపోతే ఏమైనా నీకు చేతిలోకి ఏమైనా పెట్టారా అని తన కుమారుడు ఈ విధముగా అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా వారు ఏమిచ్చినా కానీ నేను తీసుకోను, ఎందుకనంటే తీసుకున్న దానికి ఫలితం ఉండదు, చేసిన దానికే ఫలితం ఉంటుంది. ఇస్తే తప్పులేదు కానీ తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోను. ఎందుకనంటే ఆ యొక్క తీసుకున్న దానికి దేవుడు అంతటితో ఆపివేస్తాడు. చేసిన పని అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తే ఆ యొక్క పనికి దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు అని ఆ యొక్క తల్లి ఆ యొక్క కుమారుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నది. ఆ యొక్క సమయంలో ఆ యొక్క కుమారుడు, అమ్మ ఏమి లేకపోతే ఎలా వచ్చావు నువ్వు, ఇంతకేమైనా తిన్నావా అని ఆ యొక్క కుమారుడు తల్లితో అడిగినప్పుడు, అరే నాకేమొద్దు నేను ఇంటికి వచ్చి నాకు తింటాను అని ఆ తల్లి ఈ విధముగా చెప్తూ ఉన్నప్పుడు ఆ తల్లికి ఆ కుమారుని చూస్తే బాధ వేస్తూ ఉండేది. ఎందుకు అమ్మ నువ్వేమి తినకుండా వెళ్ళావు, అర్ధరాత్రి సమయంలో కూడా నువ్వు పిలిచిన వెంటనే వెళ్ళావు, ఆ యొక్క సమయంలో ఒక్కదానివే వెళ్ళావు, నువ్వేమైనా తిన్నావా, ఉదయాన్నే లేచి వచ్చావు, మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నావు, ఏమైనా తిని వెళ్ళు అన్నప్పుడు, అరే ఇది నాకు దేవుడిచ్చిన పని, నా పని నేను సక్రమంగా నెరవేరుస్తాను, ఆ యొక్క పని నెరవేరిస్తే దేవుడు మన కుటుంబంలో మన పని నెరవేరుస్తాడని ఆ యొక్క తల్లి ఆమె పని జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. తన పనిని తను సక్రమంగా నెరవేర్చింది కాబట్టి దేవుడు తనకి ఇంకొక పనినిచ్చి ఆ పనిని కూడా నువ్వు వెళ్ళు, ఇది నా పని, ఇంతకుముందు నువ్వు ప్రజలకు చేశావు, ఇప్పుడు నా సేవ చేయని ఆ యొక్క దేవుడు ఆ యొక్క తల్లికి అప్పగించాడు. ఆ తల్లి ఎవరో కాదు, మా అమ్మగారే, మా కుటుంబంలో చేసిన మేలులు. నా తల్లిని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని, అమ్మ నువ్వు అర్ధరాత్రి పూట కూడా వెళ్తావు, నీకు ఈ సమయంలో రేపు పొద్దున వస్తానని చెప్పొచ్చు కదా అన్నప్పుడు, అరే వారికి ఎవరు లేకపోవచ్చు, మనల్ని ఎందుకు అడిగాడనంటే దేవుడు మన దగ్గరికి పంపాడు, వారికి ఏదో అవసరం ఉంది కాబట్టే కదా మన దగ్గరికి వచ్చారు అని నా తల్లి చెప్తూ ఉన్నప్పుడు, సరే వెళ్ళమ్మా అని నేను అనేవాడిని. ఆ సమయంలో తిరిగి ఇంటికి వచ్చేది, అర్ధరాత్రి పూట వచ్చేదో ఏ వరదప్పుడు వచ్చేదో కూడా తెలియదు. నేను అడిగేవాడిని, అమ్మ చేతిలో ఏమైనా పెట్టారా, నీకు ఏమైనా తిన్నావానంటే నేనేమి తినలేదురా, నాకేమి పెట్టలేదు, నేను వద్దన్నానని అనిపించింది. అంటే చేసిన సహాయానికి ఫలితాన్ని ఎవరైనా ఆశిస్తూ ఉంటారు, అది మానవ ధర్మం అది. కానీ నా తల్లి రూపాయి కూడా ఆశించకుండా ఆమె చేసిన పనికి ఫలితం ఏమి పొందకుండా దేవుని ఇంటికి వచ్చి
మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ తన ఉద్యోగానికి మళ్ళీ వెళ్ళేది. కానీ దేవుడు ఆమె ఆశించకుండా దానికి దేవుడు ఈనాడు నన్ను ఈ యొక్క రోజున దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు. ఒక పని సక్రమంగా నెరవేర్చింది కాబట్టి దేవుడు తన పనిని తను నెరవేర్చుకోవటానికి ఒక పనిముట్టిగా ఈరోజు తన సన్నిధిలో తనకు సాక్షిగా వాడుకుంటున్నాడు. మా కుటుంబంలో కూడా అనేకమైన మేలులు చేశాడు దేవుడు. మన కుటుంబాలలో కూడా చేయాలి అని అంటే మనకిచ్చిన పనిని మనం సక్రమంగా నెరవేర్చినప్పుడు దేవుడు కూడా అనేకమైన మేలులు చేయటానికి మన యొక్క కుటుంబ జీవితంలో ఆస్కారం ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు, ప్రేమ కలవాడు. దేవుని ప్రేమ ఎనలేనిది. దేవునికి సాక్షిగా నిలబడిన ప్రతి ఒక్కడు ఎప్పుడు తోసిపుచ్చడు, ఆ యొక్క త్రోవను ఎప్పుడు విడవనారుడు. మనము కూడా ఎల్లవేళలా దేవునికి సాక్షిగా నిలబడాలనంటే మన కుటుంబంలో మనం చేసిన ప్రతి ఒక్క మేలుకి దేవునికి సాక్షిగా నిలబడాలి. ఆ యొక్క సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు అనేకమైన మేలులు మన కుటుంబంలో చేయటానికి దేవుడు ఇంకా ముందుండి దీవెనలు చేస్తూ ఉంటాడు. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఆగిపోయాం? యోహాను 4:28 దగ్గర ఆగిపోయాం. అదేనా? అక్కడ ఆమె కడవను విడిచిపెట్టి, ఏం వదిలిపెట్టింది? కడవను విడిచిపెట్టింది. తర్వాత చదవమ్మా. ఆమె కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోకి వెళ్ళి, దేవకుమారి చదివిదాగి ఇప్పుడు చదివి తీలా. అందుకే పట్టణంలోనికి వెళ్ళి ప్రజలతో, నేను ఒక మనుషుడు నేను చేసినవి అన్నీ చెప్పాను, నేను చేసినదంతయు చెప్పెను, వచ్చి చూడుడు ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను. ప్రజలు పట్టణము నుండి బయలుదేరి ఆయన యొద్దకు వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఆమె సమరియా స్త్రీ ఎక్కడికి వచ్చింది? దేనికి వచ్చింది? ఏ సమయం? మిట్ట మధ్యాహ్నం. దేంతో వచ్చింది? కడవతో వచ్చింది. ఈ లోపల ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చి యేసయ్యతో పాటు ఇంకొకరు కొంతమంది వచ్చారు, శిష్యులు కూడా వచ్చారు. శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? భోజన పదార్థాలు తీసుకురావటానికి పట్టణానికి వెళ్ళారు. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నారు, అమ్మా త్రాగుటకు నీరిమ్మని అడిగారు. అప్పుడు సమరయ స్త్రీ అంది, మీరు యూదులు, మేము సమరయం, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అమ్మా, నిన్ను నీళ్లు అడిగింది ఎవరో నీకు తెలిస్తే నువ్వే నీళ్ళు ఇవ్వమని అడుగుతావు. అయితే ఆవిడ అంటుంది, అయ్యా నేను ఎన్నడూ ఈ బావి దగ్గరకు రాకుండా నాకు నీరు ఇవ్వయ్యా అని అడుగుతారు. నేను నీళ్ళు ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి, నీ భర్తను తీసుకొని రాపో అంటే ఆవిడ అంటది, నాకు భర్తలు. అప్పుడు యేసయ్య అంటారు, నువ్వు నిజమే పలికావు, ఇప్పుడు నీతో ఉన్న భర్తలు నీ భర్తలు కాదు అని నిజం పలికారు. ఇంతేక జరిగింది. ఆ తరువాత ఆ కడవని అక్కడే వదిలిపెట్టి సమరియా పట్టణానికి వెళ్ళి, యేసు ప్రభు నా గురించి అంతా చెప్పారు, మీరు కూడా రండి అని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ సమరియా స్త్రీ చేసిందేంటి? ఏమా? సాక్ష్యం. ఏంటిది? గడిచిన కాలములో ఆమె చేసిన తప్పుల గురించి యేసయ్య చెప్పాడు. చెప్పటం మాత్రమే కాదు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇవ్వటం మాత్రమే కాదు, ఆమెకి జీవజలాన్ని ఇచ్చాడు. ఆ జీవజలం పొందుకున్న సమరయ స్త్రీ సమరయ పట్టణానికి ఒక సాక్షిగా నిలబడింది. ఈరోజున నీ జీవితం వల్ల నీవు ఎవరికైనా సాక్షిగా ఉన్నావా? నీ జీవితం నీ భర్తకు సాక్ష్యంగా ఉందా? నీ జీవితం నీ భార్యకి సాక్ష్యంగా ఉందా? నీ జీవితం నీ పిల్లలకు సాక్ష్యంగా ఉందా? నీ జీవితం నీ సంఘానికి సాక్ష్యంగా ఉందా? ఇక్కడ దేవుని పాటలు పాడి అక్కడ సినిమా పాటలు పాడితే ఇది సాక్షిభూతమైన జీవితమేనా?
ఇక్కడ దేవుడు పాటలకు డ్యాన్సులు వేసి అక్కడ సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తే ఇది సాక్షిభూతమేనా? ఇక్కడ ఫాదర్ గారు మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒత్తాసు పలికితే ఇది సాక్షిభూతమైన జీవితమేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు సాక్షిభూతమైన జీవితం జీవించేవారు కాదు. ఇప్పటి వరకు సమరియా స్త్రీ జీవించిన జీవితం పాపపు జీవితం. దానిని వదిలిపెట్టి క్రీస్తు ద్వారా హృదయ పరివర్తన చెంది క్రీస్తుకు సాక్షిగా బ్రతికిన ఆమె వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి, కానీ క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుతూ సాతానుకు సాక్షులుగా ఉండకూడదు. అప్పుడు మిమ్మల్ని అంటారు, ఏమా గుళ్ళో చేసే ప్రార్థన గుళ్ళో చేస్తున్నారు, బయట వేసే వేషాలు ఇదే సాక్షిభూతమైన జీవితం అన్నప్పుడు మనం తల దించుకోవాలే కానీ తల ఎత్తుకునే పరిస్థితిలో మనము లేం. కనుక సమరియా స్త్రీలాగా మనం ఒక సాక్షిగా బ్రతకాలే కానీ మనము ఏ ఇంటి ముందు ఆ వేషాలు, ఏ గొడుగు కింద ఆ గొడుగు వేషాలు వేసావనుకో అది సాక్షిభూతమైన జీవితం కానే కాదు. ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము. మన సాక్షులు ఎవరో చూద్దాం. ఇప్పుడా 32వ వచనం చదువుకుందాం. ఎవరు నెక్స్ట్? జ్యోతి జాహ్నవి. ఆయన అమ్మా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందుల మందలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువునున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మందలో సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఇప్పుడు చూడండి, ఆ మంద కాపరులు, ఏ మంద కాపరులు? పందుల మంద కాపరులు పట్టణములోకి పరిగెత్తి జరిగిన విషయములెల్లా ప్రజలకు వివరించిరి. దెయ్యములు పట్టిన వారి విషయమును కూడా. ఇది వివరించాలా అవసరం లేదా? చెబుతా. గదరేనీయులు అనే ఒక ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం? గదరేనీయులు అనే ప్రాంతం. గదరేనీయులు అనే ప్రాంతంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు సమాధుల దొడ్డిలో ఉంటారు, సమాధుల మీద కూర్చుంటారు, సమాధుల ప్రాంగణంలో ఉంటారు. అమ్మ కొద్దిగా పిల్లల్ని కొంచెం దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ దారి వెంట ఎవరికైనా వెళ్ళాలంటే భయం. ఎవరి గురించి? దెయ్యాల గురించి భయం. ఆ ఊరిలోకి యేసయ్య వచ్చారు. దెయ్యాలు యేసయ్యని చూశాయి. అంటున్నాయి, అయ్యా మమ్మల్ని నాశనం చేయటానికి వచ్చావా అని అంటారు. అని అన్న తర్వాత నీకు ఇష్టమైతే అక్కడ పందులు ఉన్నాయి కదా, ఆ పందులోకి మేము వెళతామంటారు. సరే, ఆ పందులోకి ఈ దెయ్యాలని పంపించారు. ఈ పందులు వెళ్ళి సముద్రంలో పడి చనిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? దుష్టశక్తులని యేసయ్య నాశనం చేశారు. దుష్టశక్తులు పట్టిన వారిని యేసయ్య బాగు చేశారు. ఏ ప్రాణం ముఖ్యం? నరుడి ప్రాణం ముఖ్యమా, జీవి ప్రాణం ముఖ్యమా? పంది ప్రాణం కన్నా కూడా నరుడు ప్రాణం చాలా ముఖ్యం. అందుకే దేవుడు ఏం చేశాడంటే నరుడు ప్రాణాన్ని కాపాడాడు. ఇప్పుడు చూడండి, మంచి చేశాడు యేసయ్య, చెడు చేశారా? రైట్. ఇప్పుడు పందుల కాపరులు
దెయ్యాలు పట్టి విడిపింపబడిన వారు ఊళ్ళోకి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అంటే సాక్ష్యంగా చెప్పారు. సాక్ష్యం చెబితే ఏం చేశారో తెలుసా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అంతటా 34వ వచనం చూడాలా. అంతటా ఆ పట్టణ వాసులెల్లరూ వచ్చి యేసును కలిసి ఆ ప్రాంతమును విడిచిపోండని ఆయనని. న్యాయమేనా? ఎందుకు వచ్చావయ్యా? ఎందుకు వచ్చు మా ఊరు? దెయ్యాలు వదిలిపెట్టడానికి వచ్చినవా? మాకు పట్టిన దెయ్యాలు వదిలిపెట్టడానికి వస్తే యేసయ్య పట్టిన దెయ్యాలను వదిలిస్తే ఆయన అంటాడు, నువ్వు మా ఊరిలో ఉండటానికి వీలు లేదు. అంటే దెయ్యాల నుండి విడిపింపబడటం ముందు మీకు ఇష్టం, మీ ఊరు వాళ్ళకి ఇష్టం. మీ ఊరు అంటే ఆయన పాలెం కాదు, గదరేనీయులు అనే ప్రాంతం వాళ్ళు. యేసయ్య మంచి చేస్తే, యేసయ్య దెయ్యాలు పట్టిన వాళ్ళు వదిలిస్తూ ఉంటే, యేసయ్య వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తుంటే అక్కమ్మ వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మా ఊరిలో వద్దయ్యా, నువ్వు వచ్చిన కాడి నుంచి ఒకటే ఖర్చు మాకు. బుధవారం ప్రార్థన అంటావు, గురువారం ప్రార్థన అంటావు, శుక్రవారం ప్రార్థన అంటావు, ఆ ప్రార్థన అంటావు, ఈ ప్రార్థన అంటావు, 10 నిమిషాల్లో ముగించావు, గంటలు గంట మా మైండ్ తింటావు, మా బుర్ర తింటావు, ఆ జాగరణ అంటావు, ఈ జాగరణ అంటావు. ఎందుకయ్యా మమ్మల్ని వదిలిపెట్టి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గొప్ప విషయం ఏంటంటే అక్కడ పందుల కాపరులు సాక్ష్యం పలికారు, దెయ్యము నుండి విడిపించబడిన వారు కూడా సాక్ష్యం పలికారు. చూడండి, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా అన్న ఆలోచనతో చాలామంది సాక్ష్యాలు చెప్పరు. అది పోగా ఉదాహరణకి దేవకుమార్ వచ్చి సాక్ష్యం చెప్పింది అనుకో, చూడు చూడు చెబుతుంది, చూడు చూడు చెబుతుంది, చూడు బో సాక్ష్యం చెబుతుంది. ఆమె గురించి మనకు తెలియదా? తన జీవితంలో దేవుడు ఆ బిడ్డకి ఏ మేలు చేశాడో మాకైతే తెలియదు, కానీ జాహ్నవి ఆమె అయితే సాక్ష్యం చెప్పింది, నువ్వైతే వినాలా. ఏంటిది? సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వెప్పుడు ఒక సాక్షిగానే నిలబడాలి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనం. మార్తమ్మ, అప్పుడు పేతురు నా దగ్గరకు రండి. బైబిల్ రాసిన అయ్యింది. నా దగ్గర ఎండి బంగారములు ఏమీ లేదు. వస్తున్నాడు, క్వార్టరేసి వస్తున్నాడు, వచ్చినా కొందుండు, రమ్మన్నావుగా నేను వచ్చాను అంటాడు. ఎక్కడున్నావయ్యా? గుమ్మం దగ్గర ఉండి. ఏం చేస్తున్నావు? డోర్ది. ఏంది వచ్చావంటే రమ్మన్నావుగా గుళ్ళో ఉండి వచ్చానంటాడు. చదువు. అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారం చదువు. అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్న దానిని నీకు ఇచ్చేదను, నాకున్న దానిని నేను నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరట నడుము అని పలికెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత ఇవ్వాలి అన్నా, స్వస్థత పొందుకోవాలన్నా మనకేముండాలి? స్వస్థత పొందుకోవాల్సిన వాళ్ళకి విశ్వాసం ఉండాలి. స్వస్థత ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఏముండాలా? పవిత్రాత్మ శక్తి. ఓకే. పేతురు దగ్గర వెండి లేదు, ఏమున్నాడు? యేసయ్య ఆయనతో ఉన్నాడు. అర్థమైందా? నువ్వు ఇతరులకు స్వస్థత ఇవ్వాలి అంటే నీలో యేసయ్య ఉండాలి. నువ్వు స్వస్థత పొందుకోవాలంటే నీకు విశ్వాసం ఉంటే స్వస్థత నీలో యేసయ్య ఉంటే ఇతరులకి స్వస్థత ఇస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవమ్మా. వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలబడెను. అటు ఇటు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతిస్తూ వారితో కలిసి దేవాలయములోకి పోయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఎవరట? కుంటివాడు ఏమయ్యాడు? స్వస్థత పొందాడు. స్వస్థత పొందినాక ఏం చేశాడు?
సాక్ష్యం చెబుతున్నాడు, గంతులేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, దేవుని స్తుతించాడు. స్వస్థత పొందినాక గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించటం కూడా ఒక సాక్ష్యమే. ఇప్పుడు లూకా 17:17 కరుణకుమారి. లూకా 17:17 అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా? చాలు. తెలుసా ఇది? కుష్ఠరోగులు ఎంతమంది? 10 మంది. యేసయ్య దగ్గరికి ఏమని వచ్చారు? అయ్యా మాకు స్వస్థపరచయ్యా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా నువ్వు వెళ్ళి అర్చకుడికి దారి మధ్యలోనే స్వస్థత పొందారు. దారి మధ్యలోనే మేరమ్మ, ఎక్కడోగా దారి మధ్యలోనే ఉన్నావు, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా. సో దారి మధ్యలోనే స్వస్థత పొందారు. అయితే 10 మంది స్వస్థత పొందితే మిగిలి వచ్చి తిరిగి వచ్చి దేవుని స్తుతించిన వారు ఒక్కరే. మిగిలిన 9 మంది ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలో ఏదైనా అద్భుతం చేసినా, ఏదైనా స్వస్థత ఇచ్చినా, ఏదైనా ఆశీర్వాదం ఇచ్చినా దేవుడు తప్పనిసరిగా నిన్ను లెక్క మిగిలిన 9 మంది ఎక్కడ? అమ్మా నీ తలనొప్పి నుండి స్వస్థత ఇచ్చా, సాక్ష్యం పలికావా? నీ బిడ్డకు మంచి వివాహ సంబంధం ఇచ్చా, సాక్ష్యం పలికావా? నీ భర్తకు మారు మనసు ఇచ్చా, సాక్ష్యం పలికావా అని అడుగుతారు. వెనకాల పిల్లలతో ఆడుకోమాకడ దయచేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లల్ని ముందుకు పంపి ప్రేమో, లేకపోతే నేను వస్తా వాళ్ళని తీసిపోవటానికి. ఇంకొక పిల్లి నక్కి చూస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము సాక్ష్యం పలకాలి. అయితే 10 మందిలో స్వస్థత పొందితే దేవునికి సాక్షులుగా బ్రతికేది మాత్రం ఒక్కళ్ళే. కానీ దేవుడు అడుగుతాడు మిగిలిన 9 మంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ సాక్ష్యం పలికిన వాడు యూదుడు కాదు. ఎవరు? అన్యుడు. సాక్ష్యం పలికింది సమరియా స్త్రీ, యూదులు కాదు. ఈ రోజున అన్యులకున్న విశ్వాసం, అన్యులకున్న భక్తి, అన్యులకున్న ప్రేమ క్రైస్తవులకి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులకు యేసయ్య మీద ఉన్న నమ్మకం, అన్యులకు యేసయ్య మీద ఉన్న భక్తి, అన్యులకు యేసయ్య ఎడల చేసే ప్రార్థన మరి ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం కూడా సాక్ష్యంగా ఉండాలి. మరట నువ్వు సాక్ష్యం పలికితేనట వాళ్ళ బ్రతుకులు మారతాయట. నువ్వు సాక్ష్యం చెబితేనట వాళ్ళకి స్వస్థత వస్తుందట. ఉదాహరణకి యూదులు, సిరియనులు. ఎవరు? యూదులు, సిరియనులు. చెప్పండి. సిరియనులు. యూదులేమో యెహోవా దేవుని బిడ్డలు, సిరియనులేమో అన్యులు. ఎవరు? అన్యులు. అయితే సిరియనులు యూదుల మీద యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళితే వీళ్ళు ఓడిపోతే సిరియా సైన్యం అంతా యూదులను తన దేశానికి బానిసలుగా తీసుకెళ్లారు. అయితే సిరియా సైన్యానికి అధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నామాను. ఏం పేరు? నామాను, లేదా వేరే బైబిల్ అయితే నయమాను అని ఉంటుంది. ఏం పేరు? నామాను. అయితే నామాను ఇంట్లో ఇజ్రాయేలీల పనిపిల్ల ఒక ఆవిడ ఉంది. ఇజ్రాయేలీల పనిపిల్ల. ఆవిడ చెబుతుంది, అమ్మా అయ్యగారికి వచ్చిన రోగం ఏ రోగం? కుష్ఠరోగం. అయితే నేను మీకు ఒక సలహా చెబుతా, వింటారా? మీ చెప్పమ్మా, నేను వింటాం. ఏంటి ఆ సలహా అంటే, మా దేవుడు అనగా యెహోవా దేవుడు సజీవుడైన దేవుడు. మా దేవుని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా.
ఏం పేరు? ఆయన దగ్గరికి గనక మన నామాను గారు వెళితే తప్పనిసరిగా అతనికి ఏ రోగం నుండి సరే అని నామాను వెండి బంగారాలు అన్నీ పట్టుకొని బయలుదేరాడు. ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? ఎలీషా దగ్గరికి వచ్చారు. గుళ్ళోనేమో ఎలీషా ఉన్నాడు, గుమ్మం దగ్గరేమో నామాను ఉన్నాడు. నామాను చెబుతున్నాడు, సిరియా సైన్యాధిపతి ఎలీషా వచ్చాడని నామాను వచ్చాడని చెప్పండి. అప్పుడు ఎలీషా అంటాడు, ఆయన వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. దీంతో నామాను కోపం వచ్చింది. నామాను కంటే మంచి నదులు ఉన్నాయి, మేము వెళ్ళి యోర్దాను నదిలో మునగటానికా నేను ఇంత దూరం వచ్చింది అని అంటాడు. అయితే నామాను దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. అయ్యా, ఎలీషా గారు చెయ్యమన్న పని అంత కష్టమైన పనేమి కాదు, పద వెళదాం, యోర్దాను నదిలో మునుగుదుగా పదండి అని చెబితే నామాను వెళ్ళాడు, యోర్దాను నదిలో మునిగాడు. ఆయన శరీరం పసిపిల్లవాడి దేహంగా, ఏ దేహం? నా ప్రశ్న ఎవరు చెబుతారో చూద్దాం. నామానికి కుష్ఠరోగం నుండి స్వస్థత రావటానికి ముఖ్య కారకులు ఎవరు? పసిపిల్ల దేవుడి గురించి చెప్పిన గొప్ప సాక్ష్యం. ఇంకొకటి చెప్తా, అది మాత్రమే కాదు, నామాను దగ్గర ఉన్న ఒక సేవకుడు లేదా పనివాడు ఆయనే సలహా ఇచ్చాడు. ఆయన కష్టమైన పని ఏమీ చెప్పలేదు కదా అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలైనా ఇచ్చే సాక్ష్యమట నామానికి స్వస్థతని ఇచ్చింది. అదేవిధంగా నువ్వు చెప్పే ఒక మంచి మాట, నువ్వు చెప్పే ఒక మంచి సాక్ష్యం ఎంతోమంది విశ్వాసుల విశ్వాసాన్ని బలపరుస్తుంది. నువ్వు చెప్పే ఒక గొప్ప సాక్ష్యం అనేక మందికి స్వస్థత అవ్వటానికి అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పే ఒక గొప్ప సాక్ష్యం అనేక మంది హృదయ పరివర్తన చెందటానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా యోహాను శుభవార్త 9వ అధ్యాయంలో తీసారా, 11వ వచనం చదువుదామా? పదకొండవ వచనం. ఎవరు నెక్స్ట్? సుహాసిని, జాహ్నవి, అక్క, చెల్లి అక్క. చదువమ్మా 11వ వచనం. అందుకు వాడు యేసు అను మనుష్యుడు మన్ను కలిపి నా కన్నుల మీద రాసి వెళ్ళి సిలువ వేయుడు కాదు, సిలోయాములో కడుగు కొనుము అని చెప్పాను. నేను వెళ్ళి కడుగు కొనగా నాకు చూపు. ఎవరైనా? బర్తిమయి అనే గుడ్డివాడు. వీడు పుట్టుకతోనే గుడ్డివాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికి ఒక సీక్రెట్ చెబుతున్నా, వినండి. ఇక్కడ పెద్దలు అడుగుతారు, అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? అప్పుడు యేసయ్య అంటాడు, వీడు చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కూడా కాదు. మరేంటంటే దేవుని మహిమ ఆ బిడ్డ ద్వారా వెల్లడి కావటం కోసం ఆయన గుడ్డివాడిగా పుట్టాడు. దీనివల్ల దేవుడు మనతో ఏం మాట్లాడతాడు? మన జీవితంలో 2 రకాల రోగాలు వస్తాయి. ఒకటి పాపము వలన వచ్చే రోగం, రెండవది దేవుని మహిమను వ్యక్తపరిచే రోగం. ఉదాహరణకి యోబుకొచ్చిన రోగం దేవుని మహిమను వ్యక్తపరిచే రోగం. ధనవంతుడు పేద లాజరుకు వచ్చిన ఒంటి నిండా కురుపులు దేవుని మహిమను వెల్లడి చేసే రోగం. ఈ గుడ్డివాడు ఉన్నాడు కదా, పుట్టి గుడ్డివాడు, వాడు గుడ్డివాడుగా పుట్టింది దేనికనగా దేవుని మహిమను వెల్లడి చేయటానికి తాను గుడ్డివాడిగా పుట్టాడు. సో అక్కడ అటు యోబుకు కానివ్వండి, అటు లాజరుకు కానివ్వండి, ఇటు పుట్టి గుడ్డివాని బర్తమని కానివ్వండి,
ఆయనకు వచ్చినటువంటి ఆ రోగాలు దేవుని మహిమను వెల్లడి చేయటానికి వచ్చిన రోగాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పాపం చెయ్యగా వచ్చిన రోగాలు. ఒక వ్యక్తి పక్షవాత రోగంతో యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసయ్య ఏమన్నారు? నీ పాపములు క్షమించబడినవి. ఆ తర్వాత నీ పడకనెత్తుకొని, ఎందుకన్నారు? ముందు పాప క్షమాపణ, తర్వాత పడకనెత్తుకొని నడవమన్నారు. ఎందుకు? ఆ పక్షవాత రోగం పాపము చెయ్యగా వచ్చింది కాబట్టి. అర్థమైందా? కాలేదా? ఇజ్రాయేలు ప్రజలందరూ దేవుడి మీద సనుగుతూ గొనుగుతూ ఉంటే దేవుడు విషసర్పాలని పంపించారు. విషసర్ప కాటుల వల్ల అనేక మంది చనిపోయారు. కారణం ఏంటంటే సొనుగుడు గొనుగుడు అనేది ఒక పాపం. ఆ పాపం వల్ల వాళ్ళకేమొచ్చింది? పాము కాటు, మరణం వచ్చింది. ఇది పాపం వల్ల వారికి వచ్చింది. నామానికి ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. అది పాపం వల్ల వచ్చింది. యోర్దాను నదిలో మునిగిన తర్వాత ఆ రోగం అనేది పోయింది. కనుక రోగాలు రెండు రకాలు. మొదటి రోగం పాపము వలన వచ్చిన శాపం. రెండవ రోగం దేవుని మహిమను వెల్లడి చేయటానికి వచ్చిన రోగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నోట్లో ఏలు పెట్టి ఎక్కడికి వెళ్ళారు? బాల్య వయసుకి వెళ్ళారో, యవ్వన దశకి వెళ్ళారో, మరి ఏ దశకి మీరు చేరుకున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఈ గుడ్డివాడు పుట్టుకతోనే గుడ్డివాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు చూపును దయచేయమంటే యేసయ్య బయటికి వెళ్ళి ఉమ్ము ఊసి ఆ ఉమ్మితో ఏలుని మట్టితో రంగరించి ఈ బిడ్డ కళ్ళకి పోస్తాడు. అయ్యా ఏనది? అది సిలువ కాదు, సిలోయము అనే నదిలో నువ్వు వెళ్ళి కడుక్కో, వీడు స్వస్థత పొందుతాడు. అందరూ అడుగుతాడు, నువ్వు పుట్టుకతో గుడ్డోడు కదా, నువ్వు పుట్టుకతో గుడ్డోడు కదా, నువ్వు చూడలేవు కదా, ఈ రోజున నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అని అడిగితే సాక్ష్యం ఏంటి? ఆ సాక్ష్యం అంటే యేసు అనే వ్యక్తి తన ఉమ్మిని మట్టిలో ఊసి వేలుతో రంగరించి నా కళ్ళకు పూశాడు, నేను వెళ్ళి సిలోయము అనే నదిలో కడుక్కున్నాను, ఆ దేవుడు నాకు చూపుని ఇచ్చాడు. దీన్ని ఏమంటారు? ఇక్కడున్న మీలో ఎంతమంది సాక్ష్యం చెప్పారు ఇప్పుడు దాకా? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు సాక్ష్యం. మిగిలిన వాళ్ళందరూ, మిగిలిన 9 మంది, మిగిలిన 9 మంది అంటే దేవుడికి మీరు స్తుతులు స్తోత్రాలు చెప్పలా? సాక్ష్యం అంటే దేవుడు మీరు వాడుకొని వదిలేకండి. దేవుడు అడుగుతాడు. కనుక నీ జీవితం ఒక సాక్ష్యంగా చేయండి, మీ ప్రవర్తన ఒక సాక్ష్యంగా చేయండి. దేవుడు దీవిస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున విశ్వాస ప్రమాణము. పరలోకమును అందరు లేచి నిలబడదాం. అతని యొక్క ఏకస్థుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ పుట్టెను. ఓ స్థలాతుల అధికారంలో పాటుపడి సేవ నుండి ప్రక్కన కూర్చొని అన్నాడు. వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన పదరాక్షరసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పితైన దేవునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును, తన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక.
ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభార్పణలను స్వీకరింపము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బడిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్ల దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగి నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుదురుగాక. అతని విశ్వాసులు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి ధనమాయను, అతని పునరుత్థానము మా అందరికంటే జీవితంలో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళమును నీ మహత్యము నిరంతరము కొనియాడుట ఎట్లనగా, సకలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నిమితో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రత కోటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభుని మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వర మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఏలినవారా గుణా సర్వేశ్వర నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. స్వామి, మనం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగా అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించు ఉన్న శ్రీ సభను జ్ఞాపకంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమియందు పరిపూర్ణ ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరికి దయచూపము. దేవుని కణతలిగ మరియమ్మతోనూ పుణిత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో నమ్మకముతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా విషయందు ప్రవేశం ఇవ్వక అగ్నిలో ఉండి మేము రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా ఎంత ప్రవేశించక నేను పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మిగిలేని సకల మేలుల స్వరూపుల ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఏక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు రక్తముల మనకు నిత్య జీవం దయచేయును గాక. ఆమేన్. ఎదురెదురుగా నిలబడండి. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము, పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నందుమా. స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పాపము పాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము పాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాపక్షాళనకై మనుజాలి రక్షణకై, మన పాపక్షాళనకై
మనుజాలి రక్షణకై మనకొసగిన ఈ భోజ స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఈ భోజ స్వీకరింపుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణ అందరూ మోకరించండి అమ్మా. వారు చేసిన జపము, క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారపడు నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలగనట్లు చేయ కరుణించండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్థితునగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల చెప్పము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసరాలైన నేను దేవుల వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను నిలిచినారు అని దేవుల వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘం వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుల వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమనందు విచారించి తలంపు చే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నుండి సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాణ్ణి దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలేనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, గురువారం రోజున మనము మన గ్రామంలో మరి మరణించిన ఫాదర్ మార్టిన్ గారి ఆత్మకి నిత్య విశ్రాంతి కలగాలని పూజ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న రాత్రి అనగా శనివారం రోజు రాత్రి చెరువుల పాలెంలో వాళ్ళందరూ కలిసి దివ్య బలి పూజ ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఆదివారం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు మన ఒలివేరులో పూజ ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు, ఫాదర్ గారి కోసం ప్రార్థన చేయాలని ఆశగా ఉన్నవారు రేపు వచ్చే ఆదివారం ఉదయం 7:30 గంటలకి అమ్మగారుల క్యాంపస్లో పూజ ఉంటుంది. దయచేసి రండి. అలాగని ఇక్కడ పూజ ఉండకుండా ఉండదు. ఇక్కడ పూజ ఇక్కడే, అక్కడ పూజ అక్కడే. అందరు లేచిన మన చోటు ప్రార్థన చేసుకుందా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపమని ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించావు. తన దేహములో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండను గాక, నీ ఆత్మతో ఉండను గాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు
మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో తోటివారి సేవలో జీవించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన గ్రామంలో పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ